జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి ఒక అద్భుతమైన ఒక నిర్ణయం ఎత్తి తీసుకునింది. గుజరాత్ లాగానే మధ్యప్రదేశ్ కూడా భారతీయ జనతా పార్టీకి ఒక పెట్టన కోట అన్నమాట. అర్థం మీకు పెట్టన కోట అంటే ఇప్పుడు సపోజ్ వచ్చేసి ఒక ఇల్లు కట్టాలా, లేకపోతే ఏదైనా ఒక మంచి బిల్డింగ్ కట్టాలా, అది నువ్వు కట్టి చేసేదన్నమాట. కానీ ఈ భారతీయ జనతా పార్టీకు గుజరాత్ లాగానే మధ్యప్రదేశ్ కూడా భారతీయ జనతా పార్టీకు పెట్టని కోట. మధ్యలో ఒక సంవత్సరం తప్పించి గత 20 సంవత్సరాల నుంచి మధ్యప్రదేశ్లో కాషాయ జెండా ఎగురుతానే ఉండాలి. అంటే భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్లో పరిపాలిస్తానే ఉండాలి. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో లాగానే మధ్యప్రదేశ్లో కూడా మద్యానికి అలవాటు పడే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు కూడా ఎక్కువైపోతుంది, ముఖ్యంగా యువత. దీంతో యువకుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మధ్యప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి ఒక అద్భుతమైన నిర్ణయం ఒకటి తీసుకునింది. అదే మధ్యప్రదేశ్లో లిక్కర్ పైన పూర్తి స్థాయి బ్యాన్ విధించడం. నిజానికి మధ్యప్రదేశ్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. అనేక పరిశ్రమలు మధ్యప్రదేశ్కు వస్తున్నాయి, కానీ యువకులు మద్యానికి బానిసలు అవుతారు. దీంతో యువకులలో స్కిల్స్ తక్కువగా ఉన్నాయన్నమాట. అంటే వీళ్ళు ఎంతసేపటికి తాగనో తిరగనో దీంతోనే సరిపోయా, చదువు మీద భవిష్యత్తు మీద పెద్దగా దృష్టి పెట్టకపోతే ఇంకా స్కిల్స్ ఏ విధంగా ఏర్పడతాయి మీరు ఒకసారి ఆలోచించండి. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి ఆయా పరిశ్రమల్లో పనిచేయడానికే యువకులను తీసుకురావాల్సి వస్తుంది. అంటే మధ్యప్రదేశ్ అటువంటి అంత పెద్ద రాష్ట్రం కూడా ప్రయోజకులు ఎవరైతే ఉంటారో కొంచెం అంటే భవిష్యత్తు మీద బతుకు మీద ఆశ ఉండేవాళ్ళు వాళ్ళు ఎంతసేపటికి తక్కువైపోవడంతో వీళ్ళు ఎంతసేపటికి మందు మీద కేగమల్లో సరిపోయా. అందుకని చెప్పేసి వీళ్ళు ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఏం చేస్తుంది, ఈ ప్రభుత్వం పక్క రాష్ట్రాల మీద ఆధారపడాల్సి వస్తుంది. దీంతో మొత్తంగా మధ్యప్రదేశ్లో లిక్కర్ పైన బ్యాన్ విధించాలని చెప్పేసి మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం ఒక అద్భుతమైన ఒక నిర్ణయం అయితే తీసుకునిందియా. ఏమంటారా? ఈ క్రమంలో ఫస్ట్ ఏంటంటే 17 ప్రాంతాల్లో అది ఏమంటారో దాన్ని పైలట్ ప్రాజెక్ట్ అంటారో రకరకాలు అంటారనమాట. ఏది ఒక ప్రయోగం చేసినట్టు 17 ప్రాంతాలలో ఈ లిక్కర్ పైన పూర్తిగా బ్యాన్ విధించారు. ఈ 17 ప్రాంతాలు కూడా పవిత్ర పుణ్యక్షేత్రాలే కావడం విశేషం. ఈ ప్రాంతాలు వరుసగా ఉజ్జయిని, మైహారు, దైత, పన, మండ్ల, ముల్తాయి, మాందసౌరు, ఊర్చా, చిత్రకూటు, అమర్కంటకు, అదేవిధంగా మహేశ్వరం అంటే ఏదన్నా ఉన్నది కదా మన తెలంగాణలో, ఆ మహేశ్వరం ఏమన్నా అనుకుంటారేమో, అది కాదు, మధ్యప్రదేశ్లో కూడా మహేశ్వరం ఉన్నది. అదేవిధంగా ఓంకారేశ్వరు, మండలేశ్వరు, సర్కాన్పూరు, బందక్పూరు, కుండల్పూరు, బర్మాన్ఖాలా, లింగ, బర్మన్కుట్ ప్రాంతాలు అన్నమాట. ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్లో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలు. ఈ ప్రాంతాలలో 430కి పైగా అతి ప్రాచీనమైనటువంటి శివాలయాలు మరియు 2 శక్తిపీఠాలు కూడా ఉన్నాయి. ఎంత గొప్ప ప్రాంతమో, ఎంత గొప్ప ప్రదేశాలో మీరు ఒకసారి ఆలోచించండి. అందుకే 17 పవిత్ర పుణ్యక్షేత్రాలలో పూర్తిగా ఈ లిక్కర్ను బ్యాన్ చేస్తా మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం ఒక చక్కని ఒక అద్భుతమైన ఒక నిర్ణయం అయితే తీసుకునేది. అది ఎలాగంటే ఇప్పుడు మన తిరుపతి మీద తిరుమల ఉంటుంది. తిరుపతి నుంచే కదా మన తిరుమల కొండ మీదకి పోయేది. తిరుమల మనకు పవిత్ర పుణ్యక్షేత్రం. దీంతో ఒక తిరుమలలోనే కాకుండా మొత్తం తిరుపతిలో కూడా లిక్కర్ పైన బ్యాన్ అయితే విధిస్తారనమాట. ఏది మీకు ఒక ఉదాహరణగా చెప్పాలంటే ఇట్టా రోజులు ఎప్పుడు సార్ మనకు వచ్చేది మన ఆంధ్రప్రదేశ్లో, లేకపోతే మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య తిరుమలలో కూడా ఏది ఈ మాంసం భుజించే వాళ్ళు కూడా ఈ పార్సల్ తీసుకుపోయేది అక్కడ ఎత్తుకోమేది అటు తినేది, విజిలెన్స్ వాళ్ళు పట్టుకోవడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఏది ఈ సిగరెట్లు తాగేవాళ్ళు ఈ మధ్య మాంసాలు ఇవన్నీ కూడా ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి. అట్లా కాకుండా తిరుపతిలోనే బ్యాన్ చేసి పద్ధతి ఇంకెట్టుంటుంది. ఆ విధంగా మధ్యప్రదేశ్లో ఇప్పుడు మొత్తం 17 పుణ్యక్షేత్రాల్లో మాత్రమే కాకుండా ఆ పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి నగరాలలో కూడా ఈ లిక్కర్ని అయితే బ్యాన్ చేస్తున్నారు. ఇక 2028లో మధ్యప్రదేశ్లో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి సింహాస్త్ర కుంభ్ జరగనున్నది. ఈ సింహాస్త్ర కుంభ్ పేరు మనకు కొత్తగా ఉండొచ్చు, కానీ ఉత్తర భారతదేశంలో ఈ సింహాస్త్ర కుంభ్ బాగా ప్రసిద్ధి అన్నమాట. అందుకే ఈ సింహాస్త్ర కుంభ్ వచ్చే నాటికి అంటే ఇప్పటికీ ఈ 2028 నాటికి మధ్యప్రదేశ్ మొత్తంలో పూర్తిగా లిక్కర్ బ్యాన్ను విధించున్నారన్నమాట. నిజంగా ఇది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే మధ్యప్రదేశ్లో 15% ఆదాయం ఈ లిక్కర్ మీదనే వస్తుందంట. అర్థమవుతుంది మీకు. అయినప్పటికీ అవేమీ లెక్క చేయకుండా యువకుల భవిష్యత్తును అదేవిధంగా మధ్యప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ కీలకమైన నిర్ణయం తీసుకోవడం ఒక గొప్ప అద్భుతమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఏమంటారు మిత్రులారా? నాయన ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా
ఏది మొన్న నేను మీకు ఒక మాట చెప్పిన, ఇది ఈ మహారాష్ట్ర విషయానికి వస్తే ఈ ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ కావచ్చు, ఈ ఎన్సీపీ ఏది ఆయన శరద్ పవార్ సంబంధించినటువంటి పార్టీ కావచ్చు, మేము వచ్చి ఎన్డీఏలో చేరతాము, కానీ ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును దాన్ని ఆపాలని చెప్పి వాళ్ళు అడిగినారు. అర్థమవుతుందా? కానీ ఏంటంటే అమిత్ షా అంత అవసరం లేదైనా మీరు దొబ్బేయండి, మీ సపోర్ట్ మాకు, మీ అండదండలు మాకు ఏం అవసరం లేదని చెప్పి తరిమేశాడు. అట్లా ఇప్పుడు కూడా దేశానికి ఏది మంచి జరుగుతుందో, ప్రజలకు ఏది మంచి జరుగుతుందో ఆ విషయంలో కష్టమో నష్టమో ఏది ఏమైనప్పటికీ కూడా ఎటువంటి మొహమాటాలకు పోకుండా, ఎటువంటి వాళ్ళు స్వార్థము ఆలోచించకుండా నిక్కచ్చిగా ముందుకు సాగేటటువంటి ప్రభుత్వం ఏదైనా ఉండదంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి నేను నమ్ముతున్నా. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం, ధర్మం కోసం ఆలోచన చేస్తారు కాబట్టి. సరే, ఏదేమైనప్పటికీ మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నేను చెప్పిన దాంట్లో వాస్తవం అని చెప్పి మీరు గ్రహిస్తే ఏమంటారా, ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ చేయండి. ఇంకో మాట చెప్తున్నా, ఇంతవరకు కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.